గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని సిఏ రాఘవేంద్ర ప్రసాద్ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గతంలో ఒకసారి సిటీ కేబుల్ ద్వారా మీకు నేను తెలియజేసిన విషయం 2025 నవంబర్ నెల 20వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గజెట్ నోటిఫై చేశారు అమల్లోకి వచ్చేట్టుగా. అవి మీ మెమరీ మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, కోడ్ ఆన్ వేజెస్ 2019 చట్టం, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. అప్పటి నుంచి మనకి ఎవరు చదివారో నాకు తెలియదు. మళ్ళీ ఇదే చట్టాలకి అనుబంధంగా నిబంధనలు, రూల్స్ కేంద్ర ప్రభుత్వం రూపొందించి డిసెంబర్ 2025లో జారీ చేశారు. ఈ డ్రాఫ్ట్ రూల్స్, ఈ 4 చట్టాలకి 4 సెట్స్ ఆఫ్ రూల్స్ వచ్చినాయి. దీని మీద అటు యజమానులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ ఏదైనా సందేహాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నాయనుకున్నా, లేదు మరేదైనా కావాలనుకున్నా ప్రభుత్వాన్ని కోరాలంటే పార్లమెంట్కి వెళ్ళవస్తారు. రూల్ మేకింగ్ పవర్స్ రెస్పెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్లో ఉంటాయి. కేంద్రంలో కార్మిక శాఖ, అట్లాగే రాష్ట్రాల్లో. ప్రతి సంవత్సరంలో ఒకసారి ఆ రూల్స్ అన్ని తీసుకెళ్ళి పార్లమెంట్ కూడా సమర్పించాలి. సో దీనికి జనవరి 17 చివరి తేదీగా నిర్ణయించారు. అంటే మనకి 2-3 వారాలు టైం ఇచ్చారు. జనవరి 17 అంటే శనివారం వచ్చింది, 3వ శనివారం. ఇవాళ నేను మీకు మాట్లాడేది 9వ తారీఖు, అంటే 7-8 రోజుల ముందు చెప్తున్నాను. సరే, మనం తెలియపరచాలంటే మనకి దాంట్లో ఏముందో ఎవరైనా తెలియపరచాలి కదా బాబు అనే దానికి స్థానిక అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దుర్గాప్రసాద్ గారు, నేను, అటు గుడివాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ బొర్రా కృష్ణమోహన్ గారు, ఇటు ఉద్యోగస్తుల తరపున సిఐటి యూనియన్ ఆర్సిపి రెడ్డి గారు, సిపిఎం పార్టీ మనకి అందరికీ సుపరిచితులు, కలిసి వెళ్ళాం. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని సంతోషించారు. ఇటు యూనియన్ ఉద్యోగస్తులది, అటు యజమానులు ఇద్దరిని కలిపి నేను ప్రొఫెషనల్గా వెళ్ళేప్పటికి సరే మేము కోరిన దాని మీద అది చెప్పడానికి మాకు కూడా 1 డే ట్రైనింగ్ జరిగిందండి. మీరు జనవరి 12 నేను మీకు మాట్లాడగలుగుతానన్నారు. దానికి వెంటనే ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ వారి గుడివాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని అడిగితే ప్రసాద్ గారు వారు అక్కడ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది ఆర్డీఓ గారు లేకపోతే సబ్ రిజిస్ట్రార్ గారు ఆఫీస్ ఎదురుగుండా కింద ఇన్సూరెన్స్ కంపెనీ, పైన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ ఉంది. అక్కడ 12వ తారీఖు దుర్గాప్రసాద్ గారు మనకి అవన్నీ వివరిస్తారు. మనకి ఇబ్బందికరంగా ఉన్నాయి అనుకుంటే అవి మనం తర్వాత సపరేట్గా పేపర్ మీద మనం రాసుకుని దుర్గాప్రసాద్ గారి ద్వారా పైకి అట్లా అమరావతి, అటు నుంచి ఢిల్లీకి కేంద్రానికి వెళ్ళేట్టుగా చేసుకుంటే పాస్ అయినాక అయ్యో బాబోయ్ అనేకంటే మెరుగవుతుంది. అయితే కమిషనర్ గారు దుర్గాప్రసాద్ గారు ఇంకో మాట చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రూల్స్ రూపొందిస్తూ ఉంది. అంటే ఇవి అయిపోయినాయి కంటే అవి కూడా దగ్గరలో వస్తాయి అనుకోవడం, మేబీ జనవరి 26లోనే. అప్పుడు మేమే మెగా కాన్ఫరెన్స్ పెడతాము, మా పై అధికారులు కూడా వస్తారని చెప్పారు. సరే, ఆ వచ్చేది మనకు ఆయన ముందే తెలియపరుస్తారు ఛాంబర్స్కి, వాళ్ళకి. అప్పుడు మనం తెలుసుకుని ఆ డేట్ కూడా హాజరైతే ఈ కేంద్ర రూల్స్కి సమన్వయం చేసుకునే రాష్ట్ర రూల్స్ ఉంటాయి. అప్పుడు మనం మార్చి 26 అకౌంట్స్లో, ఆర్థిక సంవత్సరం 25-26 అకౌంట్స్లో ఆ చట్టము, దాని కింద ఏర్పరిచిన నిబంధనలు అనే రూల్స్, కేంద్రం రూల్స్, రాష్ట్రం రూల్స్ కూడా అమలు పరిచేట్టుగా మన అకౌంట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద మళ్ళీ ఫర్దర్గా ఇంకేం జరిగినా, ప్రొఫెషనల్స్ కానీ ఇంకెవరైనా మాట్లాడినా మనకి దానికి తగ్గ వివరాలు వస్తాయి. ఈ విషయాలు మీకు తెలియజేసుకున్నాను. 12 జనవరి గుర్తుపెట్టుకోండి.
ఒకటి సోమవారం గుడివాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో జరిగే అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ గారి సదస్సుకు అందరూ ఆహ్వానితులే. ప్రత్యేకంగా ఎవరినో ఆహ్వానించాల్సిన పని లేదు. అటు యజమాని వ్యాపారం చేసుకునే ఆయన, ఇటు ఉద్యోగస్తుడు, కార్మికుడు, వీళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ.